హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ అడవిలోనే వజ్రాల వేటకు వచ్చాను. వజ్రాల వేట చేయాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంత ఈ అడవి ఎంత బాగుందో. రండి, ఎత్తుకుదాం రండి. వజ్రాల వేట చేద్దాం. ఇదరే వచ్చే పత్రే చూద్దాం. చూడండి, ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో రాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే. చూడండి ఎలా ఉండే రాళ్ళు, బాగుండే కదా. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా రాయి దొరికింది. ఇది కూడా మట్టి ఉంది ఫ్రెండ్స్, కానీ 2 రాళ్ళు బాగుంది దొరికాయి, కానీ మట్టి ఉంది. ఇదో చూడండి, లాంటి రాళ్ళన్నీ దొరుకుతున్నాయి. ఇదో చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. అద్దం ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఇది. చూడండి, ఇద్దో ఈ అడవి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇదిగా ఉందో. మీరు చూడండి ఎంత బాగుందో. చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ ఈ అడవిలో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉండే ఈ రాళ్ళన్నీ. నాకు మంచి రాళ్ళు అనిపిస్తే మీరే గుర్తు వస్తారు, మీకే చూపించాలి నేను, అంతే. చూసారా, ఇవన్నీ ఇలాగే ఎక్కడ దొరికాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇదో ఈ గుళ్ళల్లోనే ఏరాను. చూడండి, కొట్టుకొని వచ్చి గుళ్ళల్లో ఎట్టుండయో. ఇది అడవి కదా ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చి హైవే కొద్దిగా దూరం ఉంది, అంతా అడవే ఫ్రెండ్స్ ఇది. చూడండి ఎంత బాగుందో. ఇది ఇక్కడ డౌన్గా ఉంటే అక్కడ నీళ్లు పారుతున్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ కొట్టుకొని వస్తున్నాయి. అలాంటి చోట్లే మనం చూడాల్సింది కూడా. నీళ్లు డౌన్గా ఉండి ఎక్కడ పారుతున్నాయో అలాంటి చోట చూస్తే మనకి మంచి రాళ్ళు దొరికే అవకాశం ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి. అదే మీ ముందే తీస్తున్నాను. చూడండి, ఒక్క నిమిషం ఉండండి, తీస్తాను నేను. ఇంత పెద్దది ఉండదు అనుకుని, కానీ రాయి చూస్తే భలే ఉంది. చూడండి, ఇంత పెద్దవి ఉండవు అనుకోండి. కాకుండా తీసి మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఏదో చూడండి పైన ఉంది. ఈ రాళ్ళు నీళ్ళు ఎప్పుడు పారుతాయి అప్పుడు మంచి రాళ్ళు మనకి బయటపడతాయి ఫ్రెండ్స్. చూశారు కదా రాయి, చూడండి అలాగే ఎంత బాగున్నాయి రాళ్ళు. చాలామంది ఉన్నట్టున్నారు ఫ్రెండ్స్ ఈ పొలంలో, ఈ అడవిలోకి వచ్చి ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలామంది అడవిలోకి వచ్చి ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఈ అడవిలో జనాలు ఉండనే ఉంటారు ఫ్రెండ్స్, ఉండకుండా ఏం పోరు. చూడండి, ఇక్కడ గుట్టలుగా నీళ్ళు పారి వచ్చాయి కదా. ఇలాంటి గుట్టల్లో ఎత్తుకుతాను ఫ్రెండ్స్ నేను ఎక్కడ పోయినా. నాకైతే మంచి రాళ్ళు దొరకడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి గుట్టల్లోనే ఎత్తితే. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇది ఇలాగ అడవిలో పోయినప్పుడు ఎప్పుడు కూడా మనం ఎతకాల్సిన ఏరియా ఇదే. ఎక్కడ నీళ్లు పారి ఉంటాయి, ఎక్కడ డౌన్గా ఉంటుంది, అది చూసి మనం ఎత్తుకోవాలి. కానీ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయని, ఎక్కడంటే అక్కడ పోయినా కానీ మనకు దొరకవు. చూసారు కదా, ఇది చూడండి, మీరే చూడండి ఎంత బాగుందో రాయి.
అలాగే ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి. చూడండి, మీ ముందే తీసి చూపించిన రాళ్ళు ఫ్రెండ్స్. కొన్ని మట్టి ఉన్నాయి, కొన్ని మట్టి లేవు. చూడండి ఎంత బాగుంది ఈ రాళ్ళు. ఇలాంటి రాళ్ళలో ఎంతగా నీళ్ళు ఎటు పారుతున్నాయి, ఎటు పోతు మేము అడిగి పోయినప్పుడు చూసుకొని ఎత్తుక్కుంటే మనకి మంచి మంచి స్టోన్స్, మంచి మంచి ఏరియాలు కనపడతాయి ఫ్రెండ్స్. అది కూడా మన నాటు ఎలా వేస్తాం అలా వంగి చూడాల్సిందే. నిలబడి చూస్తూ పోతే మనకైతే ఏవి దొరకవు. అదే చూస్తున్నాను, మీకు కూడా మంచి మంచి స్టోన్స్, మంచి మంచి రాళ్ళు చూపించాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఒక రాయి. చూడండి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ తీస్తాను. చూడండి ఎలా ఉంది రాయి ఇది. ఇది ఇక్కడ కాయ ఒక దిక్కు. చూడండి ఇలాగా భూమి లోపల ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. కానీ నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నాను. చూడండి చూడండి, ఇలాంటి దిన్నెల్లోనే కదా దొరికేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత భూమిలో నుంచి మనకి కనపడుతున్నాయి. ఇలాంటి దిన్నెలు చూసుకొని నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా ఇలాంటి రాళ్ళన్నీ చూడండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఇంకొకసారి లొకేషన్ చూసుకోండి మీరు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో లొకేషన్ అంతా. చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ లొకేషన్ మీకు వీడియో పెట్టిస్తాను ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఏమో నాకు కూడా తెలీదు, మా ఆయన్ని అడిగి చెప్తాను. పక్కనే అయితే, రోడ్డు పక్కనే చూసి చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ మంచి మంచి స్టోన్స్, మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరందరి సపోర్ట్ ఉంటే ఇంకా అడవిలోకి వెళ్ళిపోతాను. మీకు మంచి మంచి రాళ్ళు, చెట్లు, ఏమైనా పండ్లు, పొలాలు ఉంటే చూపిస్తాను. చూడండి.